హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకి డిగ్రీ ఉత్తీర్ణత అయినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పోస్టులకు వచ్చేసి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా డిగ్రీ ఉత్తీర్ణత అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసుకుంటే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఈరోజు ఉంటుండే నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాము. సో నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ చూసే ముందు ఈ నోటిఫికేషన్ సంబంధించి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకునే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు కూడా ఒకసారి డీటెయిల్గా చదవండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ నోటిఫికేషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2022 కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. సో ఈ పోస్టులకి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్కి డేట్ అయితే మెన్షన్ చేశారు. February 22, 2022 లోపల మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కింద మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్లోనే మీకు ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులకి తెలంగాణలోనే మీకు ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఈ 3 ప్లేసులు అయితే ఇచ్చారండి. తెలంగాణ అభ్యర్థులకి అయితే కనుక హైదరాబాద్, వరంగల్ ఈ 2 ప్లేసెస్లో అయితే మీకు ఎగ్జామ్ రాయడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇచ్చారు. నేషనాలిటీ ఏ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అయితే ఇచ్చారండి. సో ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూస్తే కనుక ఈ పోస్టులకి ఆగస్టు 1, 2022 నాటికి 21 సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థులై ఉండాలి. అలాగే 32 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏ క్యాండిడేట్ మస్ట్ హోల్డ్ ఎ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ నేమ్లీ యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ జువాలజీ ఆర్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్. సో ఇవన్నీ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారండి. సో ఈ పోస్టులకి డిగ్రీ అర్హత ఉండి ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్ పూర్తి చేసినటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు డిగ్రీ చేసినప్పుడు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఏదో ఒక సబ్జెక్ట్ మీకు డిగ్రీలో ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి. సో మీరు కూడా నోటిఫికేషన్ పేజెస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు కూడా డీటెయిల్గా చదివిన తర్వాత ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ హౌ టు అప్లై అయితే ఇచ్చారు. సో ఈ పోస్టులకు వచ్చేసి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ అడ్రస్ www.upsconline.nic.in. సో ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు కూడా ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ మనకి స్కీమ్ అండ్ సబ్జెక్ట్స్ ఫర్ ద ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్. సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయండి. సో ఇక్కడ మనకి పేపర్ 1 నుంచి 200 మార్క్స్, పేపర్ 2 నుంచి 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో మీకు ఇక్కడ ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే కనుక సరిపోతుంది. సో ఇక్కడ మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఇక్కడ మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారండి. సో నెక్స్ట్ మీరు సెకండ్ స్టేజ్ మెయిన్ ఎగ్జామినేషన్ కూడా సెలెక్ట్ అయితే కనుక నెక్స్ట్ థర్డ్ స్టేజ్కి వచ్చేసి మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ కూడా మీరు సెలెక్ట్ అయితే ఫైనల్గా మీకు పర్సనాలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు.
సో, ఫైనల్‌గా మీకు పర్సనాలిటీ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో, ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. సో, ఇక్కడ కూడా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, 4, 5 అనే పేపర్స్ అయితే చాలా పేపర్స్ అయితే ఇచ్చారు. సో, ఇక్కడ మనకి పేపర్ 1 నుంచి జనరల్ ఇంగ్లీష్, పేపర్ 2 నుంచి జనరల్ నాలెడ్జ్ అయితే ఉంటుందైతే చెప్తున్నారు. సో, ఇది పేపర్ 1 వచ్చేసి 300 మార్క్స్‌కి, పేపర్ 2 వచ్చేసి 300 మార్క్స్‌కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే మీకు ఇక్కడ కింద పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5 అలాగే పేపర్ 6 ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో వీటికి సంబంధించి మీకు కిందైతే సబ్జెక్ట్స్ అయితే మెన్షన్ చేశారండి. ఏ సబ్జెక్ట్ అయితే మీకు సెలెక్ట్ చేసుకుంటారో మీకు నచ్చిన సబ్జెక్ట్‌ని అయితే సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందయితే కిందైతే మనకి క్లియర్‌గా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్వ్యూ వచ్చేసి ఇక్కడ పేపర్ 1 300 మార్క్స్‌కి ఉంటుంది. పేపర్ 2 300 మార్క్స్‌కి ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి 300 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. సో, వీటిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి పర్సనాలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, నెక్స్ట్ కింద మనకిక్కడ లిస్ట్ ఆఫ్ ఆప్షనల్ సబ్జెక్ట్ అని కింద మనకి సబ్జెక్ట్స్ అయితే మెన్షన్ చేశారండి. సో, మీరు ఏదైతే చూజ్ చేసుకుంటారో కింద సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో, మీరు ఒకసారి డీటెయిల్‌గా అయితే చదవండి. సో, వెబ్‌సైట్ అడ్రెస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. సో, మీరు ఒకసారి నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా డౌన్‌లోడ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అంతా కూడా చదివిన తర్వాత ఈ పోస్టులకైతే మీరు అప్లై చేసుకోండి. సో, ఈ పోస్టులకి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 22, 2022 వరకైతే ఇచ్చారండి. సో, డిగ్రీ కంప్లీట్ చేసేటువంటి ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అవకాశం అయితే వినియోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.